విలాప వాక్యముల పుస్తకం 3వ అధ్యాయం 22వ వాక్యం. విలాప వాక్యముల పుస్తకం 3వ అధ్యాయం 22వ వాక్యం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రతి సంభవాన్ని మనం జాగ్రత్తగా నెమరు వేసుకుంటే వాస్తవానికి మనము నిర్మూలము కావలసిన వారమై ఉన్నాం. నిర్మూలమైపోవాలి. నా జీవితంలో నేను ఎప్పుడూ నిర్మూలం కావాలి. బాల్య దినములలోనే 11వ ఏటే మట్టికి మన్నుగా అప్పగించబడాలి. నన్ను నిర్మూలం కానివ్వలేదు. 25 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు ఆత్మహత్య చేసుకొని చనిపోదామని ప్రయత్నించిన వాడిని నేను. ఈ భారమైన సేవ నేను చేయలేను, నా వల్ల కాదు. జీవితాన్ని చాలించుకోవటం బెటర్ అని పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చేసి 13వ ఏటే ప్రభుని తెలుసుకున్నాను. 17వ ఏటే ప్రభు స్వరాన్ని విన్నాను. 17వ ఏటే రక్షింపబడినాను. 19వ ఏటే సేవ ఆరంభించినాను. నా 23వ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాను. ఆత్మ సంబంధమైన కృపావరములను ప్రభువు చేత పొందుకున్నాను. ఆత్మ చేత నడిపించబడుతున్నానన్న ధీమా పరిపూర్ణంగా నాకు ఉండింది. కానీ 25 సంవత్సరాల సేవా జీవితంలో 2 సందర్భాల్లో ఇక నాకు ఈ జీవితం వద్దు, జీవితాన్ని చాలించటం బెటర్ అని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించినటువంటి వాడిని నేను. కానీ నిర్మూలం కానివ్వలేదు. ప్రయత్నించాను, దేవుడు దాటవేశాడు. ఆర్ట్లో సాధారణంగా ఆయాసం వస్తుందని చెప్పి పరీక్ష చేయించుకోవటానికి డాక్టర్ రమేష్ గారి ఆసుపత్రికి వెళ్ళాం. డాక్టర్ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో యాంజియోగ్రామ్ చేశారు. చేసిన తర్వాత 100% బ్లాక్ హార్ట్లో. ఎంత బ్లాకేజ్ ఉండి నడిచొచ్చాడా, ఈయనంతటి ఈయన వచ్చాడా? ఇది ఎలా సాధ్యం? వెంటనే స్టంట్స్ వేశారు. 100% బ్లాకేజ్ వచ్చినా కూడా నిర్మూలం కానివ్వలేదు. ఇలా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పర్యాయాలు సావు కోతి వరకు వెళ్ళాను, అంచు వరకు వెళ్ళాను.
అయిపోయింది, ఇక ముగింపే అనుకున్న సందర్భాలు కోకొల్లలో. కానీ నిర్మూలం కానివ్వలేదు. ఇలా నా 48 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల సేవా అనుభవంలో ఎన్నో సందర్భాల్లో అయిపోయింది అనుకున్న సమయంలో, నిర్మూలం అయిపోవలసిన సమయంలో నిర్మూలం కానివ్వలేదు. ఎందుకో సోదరుడా, 2025 ఈ సంవత్సరాన్ని ముగింపు పలకబోతున్నావు. నీకన్నా చిన్న వయసు గలవారు నిర్మూలమైపోయారు. నీ తోటి వృత్తిలో ఉన్నవాడు నిర్మూలమైపోయాడు. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, వారి బ్రతుకులు పతనమైపోయినాయి. నీతో సమకాలికుడు కాలం చేసేసాడు. కూర్చున్నవారు కూర్చున్న చోటే, నిలబడిన వారు నిలబడిన చోటే, పండుకున్నవాడు పండుకున్న చోటే జీవితాన్ని చాలించుకొని వెళ్ళిపోయారు. ఇంకా నీవు నిర్మూలం కాలేదు. ఇంకా నీవు నిర్మూలం కాలేదు. ఇంకా నీవు నిర్మూలం కాలేదు. నీకొచ్చిన అనారోగ్యమే అదుగో నీ ఎదురుకున్న ఒక వ్యక్తికి వచ్చింది. మోగపోయాడు. నీకొచ్చిన సమస్య మరొక వ్యక్తికి నీ కళ్ళెదుట వచ్చింది. అయిపోయింది జీవితం. నీకొచ్చిన పరిస్థితే అదిగో ఆ వ్యక్తికి వచ్చింది. కాళ్ళు చేతులు కోల్పోయి, నోరు పడిపోయి, అవిటి వాళ్ళలాగా మంచానికి పరిమితం అయిపోయాడు. అదే సిచ్యువేషన్ గుండా నీ వెళ్ళినా ఎందుకో దేవుడు నిన్ను నిర్మూలం కానివ్వలేదు. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం కానివ్వలేదు. నీ బ్రతుకును చెడిపోనివ్వలేదు. వై? కారణం ఏంటి? ఒక రోజున యేసుప్రభువు వారు గలిలయ ప్రాంతాలలో సంచరిస్తున్నారు. తన శిష్యులు వచ్చి యేసయ్యతో చెప్పారు, ప్రభువా, అదిగో అక్కడ సమాజ మందిరం కూలిపోయి ఒక్కసారి జీవనాధారం కోసం వచ్చిన వారు దాని కింద పడి మొత్తం చనిపోయారు. సమాజ మందిరం కూలి నశించిపోయారు. ప్రభు అంటాడు, మీరు కూడా అలా నశించవలసిన వారే, కానీ దేవుడు మిమ్మలను నశింపనివ్వలేదు. స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు బ్రతికి ఉండవంటే, నిర్మూలం కాలేదంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు విషమ పరిస్థితుల గుండా వెళ్ళిన నిర్మూలం కాలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు భక్తిపరుడు అని కాదు, పరిశుద్ధుడు అని కాదు, చనిపోయిన వారు నీకంటే అనర్హులని కాదు, అయోగ్యులని కాదు, ఇంకా నీ ఎడల కృప నిలిచిపోంది. చనిపోయిన వాడికంటే ఎవరికన్నా నువ్వు మంచోడివి.
నీకంటే కాలం చేసిన వారికంటే ఎవరికన్నా యోగ్యుడివు నీవు? వారందరికన్నా చెడిపోయిన వారం కాదా? ఈ క్షణ వరకు మనలను, మన కుటుంబాలను దేవుడు నిర్మూలము కానివ్వలేదు అంటే అర్థం ఏంటో తెలుసునా? ఇంకా ఆ కృప మన మీద నిలుచుంది. సిలోయం గోపురం కూలి 19 మంది ఒక్క క్షణం చనిపోయారు. నైజీరియా ప్రాంతంలో లక్షల మంది క్రైస్తవులు రక్త మడుగుల్లో చనిపోయారు. ఎందుకో దేవుడు నిన్ను 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 ఇంకా నిర్మూలన చేయలేదు. వాస్తవానికి నిన్ను నిర్మూలన చేయాలి, కానీ నిన్ను నిర్మూలము చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు. చెప్పండి, యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమయ్యా. ఆయన కృపగలవాడు కనుకనే బ్రతికిపోయావు. నీతోనే చెప్తున్నా, ఆయన కృపగలవాడు కనుకనే బ్రతికిపోయాను. ఆయన కృపగలవాడు గనుకనే ఇంకా నీవు నిర్మూలం కాలేదు. రీజన్ ఏముంది? ఏం చెప్తాం? ఎందుకు నిర్మూలం కాలేదు అంటే ఏం చెప్తాం? యెహోవా చెప్పండి కృపగలవాడు. కృపగలవాడు కనుకనే నిర్మూలం కాలేదు. కృపగలవాడు యెహోవా కృపగలవాడు కనుకనే మనము, ఆ కృపగలవాడు మనలను ఓర్చుకుంటున్నాడండి, ఓర్చుకుంటున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. వారిని స్తోత్రం చెప్పండి. ఆయన కృపగలవాడు కనుకనే మనము మాట్లాడాలి. నిర్మూలం కృపగలగాడు కనుకనే మన జీవిత యాత్రలో ఆయన మనలను విసర్జించలేదు. నువ్వు వద్దు అని యేసయ్య అనుకొని ఉంటే, నేను చెప్పేది అర్థమవుతుందా? నిన్ను విసర్జించి ఉంటే దేవుడు, నిన్ను విసర్జించి ఉంటే దేవుడు, నిన్ను వద్దనుకొని ఉంటే ఈ పాటికి శర్మగీతం పాడాల్సిందే. మీ యందు నాకు ఇష్టం లేదన్నాడు తప్ప నిన్ను వద్దనుకోలే. ఒరే, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీ యందు నాకు ఇష్టం లేదన్నాడు. నువ్వు పాడుతుంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఆరాధన చేస్తేనే నాకు ఇష్టం లేదు, నువ్వు వర్తమానం చెప్తూనే నాకు ఇష్టం లేదు, నువ్వు పరిచర్య చేస్తున్నా నాకు ఇష్టం లేదు, మీ యందు నాకు ఇష్టం లేదన్నాడు తప్ప నిన్ను వద్దనుకోలేదు కనుకనే నువ్వు నిర్మూలం కాలేదు. ఒకవేళ ప్రభు నిన్ను వద్దనుకొని ఉంటే
ప్రభువు నన్ను వద్దనుకొనుంటే దేవుడు ఈ పాటికే మనలను నిర్మూలన చేసేవాడు. అందుకే ఇక్కడ నెహెమ్యా గ్రంథకర్త అంటాడు, వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 9:19 నెహెమ్యా గ్రంథం, ఆయన బహు విస్తారమైన కృపగలవాడై, అందరనండి అన్నమాట, బహు విస్తారమైన కృపగలవాడై ఆయన మనలను విసర్జించలేదు. బహు విస్తారమైన కృపగలవాడై ఆయన మనలను విసర్జించలేదు. అసలు వాస్తవానికి విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? 17వ వచనం చదవండి. వారు విధేయులగుటకు మనస్సు లేనివారు. చూడండి, వాస్తవానికి వారిని దేవుడు విసర్జించాలి. వాస్తవానికి దేవుడు వారిని విసర్జించాలి. ఎందుకని? వారు విధేయులగుటకు వారికి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఇదొద్దో, ఇది చెయ్యొద్దో, ఇది చెయ్యొద్దో, ఇది అలా ఉందో, ఇలా చెయ్యొద్దో, ఇలా ప్రవర్తించొద్దని కొన్ని 100 సార్లు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన దేవుడు మరలా చెప్పాడు. ద్వితీయోపదేశం అంటే అదే. ఒకసారి ఉపదేశం ఇచ్చాడు, మళ్ళీ రెండోసారి కూడా ఉపదేశం ఇచ్చాడు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని ఒకసారి ఉపదేశం చేశాడు, మరలా ద్వితీయోపదేశం కూడా చేశాడు. కానీ వారికి విధేయులగుటకు మనసు లేదు. ఒక్కసారి కాదు, దేవుడు అనేక మార్లు వారితో చెప్పినా కూడా దేవుని ఉపదేశములకు విధేయులగుటకు వారికి మనసు లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? దేవుడు వారిని వాస్తవానికి విసర్జించాలి. కానీ ఆయన బహుకృప గలవాడు గనుక విధేయులయ్యే మనసు వారికి లేకపోయినా వారిని విసర్జించలేదు. నెక్స్ట్, తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. ఒక్కడన్నా దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. అరణ్యములో దేవుడు వారిని ఎట్ట పోషించాడు? పగలు మేఘస్తంభం అయ్యాడు, రాత్రి అగ్నిస్తంభం అయ్యాడు. వారి ఆకలి తీర్చడానికి మన్నాగా మారిపోయాడు, వారి దప్పి తీర్చడానికి నీటి ఊటగా మారాడు, వారిని నడిపించటానికి మేఘమయ్యాడు. సర్వము ఆయనయ్యాడు. వారి కాలు వాయలేదు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో. వారి చెప్పులు వారు తెగలేదు, వారి వస్త్రం పాతకెళ్ళలేదు, వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి నిమిత్తము దేవుడు రాజులను వణికించాడు, రాజ్యాలను భయపెట్టాడు, రాజులను రాజ్యాలను వాడగొట్టి వారి సొమ్ముని వీరికి కొల్ల సొమ్ముగా దేవుడు అప్పగించాడు. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఆయన చేసిన చదువున మాట. ఆయన తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకో. ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో జ్ఞాపకం చేసుకోలేదు. వారి మధ్యన వారికి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రంలో ఏ విధంగా పాయలు చేశాడో జ్ఞాపకం చేసుకోలేదు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారిని ఎలా పోషించాడో జ్ఞాపకం చేసుకోలేదు. వారి కాలు ఎలా వాయలేదు, వారి చెప్పులు వారు ఎలా తెగలేదు, వారి వస్త్రము ఎలా పాతకెళ్ళలేదు. వారి ముందు యోర్దాను ఏ విధంగా వెనక్కి మళ్ళింది, వారి ముందున్న పర్వతములు కొండలు ఏ విధంగా వాటి స్థానాన్ని తప్పిపోయి రహదారులుగా మార్చబడ్డాయి. వారు ప్రయాణం చేస్తుంటే దేవుని సన్నిధి వారితో కూడా ఏ విధంగా ప్రయాణం చేసింది. దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నప్పుడు భూమి వణికింది, అంతరిక్షము దిగజారి వారి కొరకు దీవెనలను కురిపించింది. ఇన్ని అద్భుతాలు జరిగినా కూడా దేవుడు వారి మధ్య చేసిన అద్భుతములను ఎవడు నిజంగా నీ కృతజ్ఞత ఉంటే అలా ప్రవర్తిస్తావంటారా పనికిమాలోడా?
దేవుడు నీ పట్ల నీ బిడ్డల పట్ల చేసిన అద్భుతాలు గుర్తుంటే సాగిలపడి నమస్కారం చేస్తావు నువ్వు. నీకేం చేశాడు దేవుడు, నీ బిడ్డల పట్ల ఏం చేశాడో, నీ స్థితి ఏంటి? నీ వస్త్రము పాతగిలకుండా దేవుడు నేను బ్రతికిస్తాడు. నీకేం తక్కువైంది? అన్నీ ఆయన అయ్యాడు. కానీ ఆయన నీ కొరకు చేసిన అద్భుతం జ్ఞాపకం చేసుకున్నావా? ఇశ్రాయేలు ప్రజలట ఒక్కసారి కాదు 2 సార్లు ఉపదేశం చేశాడు. దేవుడే వచ్చి 2 సార్లు వారి మధ్యన ఉపదేశం చేసినా వారికి విధేయులయ్యే మనసు లేదు. అయినా వారిని విసర్జించలేదు. కారణం బహు కృపగలవాడు కనుక విసర్జించలేదు. 10 సార్లు చెప్తే వినపోతే నువ్వేం చేస్తావు పో అంటాం మనం కదా. కానీ ఆయన మనల్ని 2 సార్లు దేవుడే ఉపదేశం చేసినా కూడా వారు విధేయులయ్యే మనసు లేకపోయినా దేవుడు వారిని విసర్జించలేదు. 2, దేవుడు వారి మధ్య చేసిన అద్భుతములను వారు అయినను దేవుడు వారిని విసర్జించలేదు. నువ్వు చేసిన మేలు ఎవడైనా గుర్తు చేసుకోకపోతే చెరెక్కుద్దా ఎత్తుదా? మాట్లాడరంటండి. ఒకటి జీవితాన్ని నువ్వే నిలబెట్టావు, అన్నీ నువ్వైపోయావు. కృతజ్ఞత లేదు. నీ చరిత్ర లేదా? కానీ దేవుడు అన్నైనా ఆయన చేసిన అద్భుతాలు ఎవడు జ్ఞాపకం చేసుకోలేదట. అయినా దేవుడు వారిని విసర్జించలేదు. కారణం ఆయన కృపగలవాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా కింద మాట్లాడండి. తమ మనస్సును కఠినపరుచుకొని. ఏంటి? తమ మనస్సును కఠినపరుచుకొని. ఎంతగా దేవుడు బ్రతిలాడినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించిన మనస్సు కఠినపరుచుకున్నారు. అయినా దేవుడు వారిని విసర్జించలేదు. కారణం ప్రభువాడు. నెక్స్ట్, తాముండి వచ్చిన దాస్యమునకు తిరిగి వెళ్ళుట. మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? దాస్యపు. మళ్ళా అదే ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నారు. అయినా దేవుడు వారిని విసర్జించలేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా, కడుగుబడిన పంది మరలా అబృధలోకి వెళ్ళినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారు. నీవు కూడా ఇంతే కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లు నీ పాపం వైపు మళ్ళా మళ్ళుకున్నావు. ఏ పాపం అని విడిచిపెట్టావో, ఏది అసహించుకున్నావో దాన్ని మరలా నువ్వు స్వీకరించడానికి వెళ్ళావు. నువ్వు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగుబడిన పంది బురదలో తిరిగినట్లుగా అనేక పర్యాయాలు నీ విడిచిపెట్టిన పాపం వైపు నువ్వు మళ్ళుకున్నావు. ఆ ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నావు, మరలా పాపదాస్యానికి అప్పగించుకోవాలనుకున్నావు. అయినా దేవుడు నిన్ను నన్ను విసర్జించలేదు. వై? ఆయన కృపగలలే. లోపాలు లేవా? అయినా విసర్జించలేదు. కారణం ఆయన కృపగలవాడు. ఒక అధికారిని కోరుకొని, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ఎంత తతంగం చేసినా కూడా దేవుడు వారిని, ఈ విషయాలన్నీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు దేవుడు నీకు ఉపదేశం చేశాడు. కానీ ఆ ఉపదేశానికి విధేయులయ్యే మనసు ఈ రోజుకి నీకు లేదు. అయినా దేవుడు నిన్ను ఈ రోజుకి విసర్జించలేదు. కారణం కృపగలవాడు. అన్నీ ఆయన నీకయ్యా, అన్ని సర్వం ఆయన అయ్యాడు నీకు. కానీ నువ్వు ఆయన చేసిన నీ కొరకు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు ఎప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోలేదు. పండుగ పూటన్నా, నూతన సంవత్సర దినానన్నా, పండుగ పూటన్నా, కనీసం ఆయన జన్మదినోత్సవ రోజునైనా, దశమి నాడు అంటే నూతన సంవత్సరం నాడైనా, ఏ ఒక్క రోజైనా నువ్వు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన నీ కొరకు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకోలేదు.
అసలు నువ్వు ఎక్కడుండాలి? పెంట కుప్పల మీద ఉండాలి. నీ స్థితి ఎక్కడ? నేల మీద అనండి. నీ స్థితి ఎక్కడ? పెంట కుప్ప మీద అనండి. అంటే ఈ పనికిరాంది ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండాలి. నీ స్థానం అది, నా స్థానం అది. పెంట కుప్పల మీద విసిరివేయబడిన మన బ్రతుకులను తీసుకొని వచ్చి మహిమగల స్థానానికి తెచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక్కసారి కూడా ఆయన నీ కొరకు చేసిన అద్భుతం నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు. అయినా నిన్న ఆయన కృపగలవాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది తన బురదలోకి వెళ్ళినట్లు మరలా విడిచిపెట్టిన పాపం వైపు ఎన్నోసార్లు వెళ్ళిపోయావు. అయినా నిన్న ఆయన విసర్జించలేదు. కారణం ఈ రాత్రి చెప్తున్నాను, రీజన్ ఏం లేదు బిడ్డ. నువ్వు బ్రతకటానికి రీజన్ ఏం లేదు. పోవాలి ఎప్పుడో, నువ్వు ఎప్పుడో పోవాలి. ఉండనిచ్చాడు. కారణం ఏంటి? కృపగలవాడు కనుక. ఏంటి కృపగలవాడు కనుక. కారణం ఏంటి? కృపగలవాడు కనుక. ఆ కృపగలవాడు కనుకనే ఇంకా నిన్ను వద్దనుకోలేదు బిడ్డ. నీ పాపాన్ని బట్టి నిన్ను అసహించుకొని ఉంటే తెల్లసీర కట్టుకొని ఇక్కడ కూర్చునేదానివా? నా పాపాన్ని బట్టి నన్ను అసహించుకొని ఉంటే ఈరోజు ఈ కృపాసనం మీద నిలబడి కలిగేవాడువా? ఎన్నో లోపాలు ఉన్నాయి. పైకి రక్షింపబడినావు పేరు, పైకి నూతన జన్మ అనుభవం పొందావు పేరు. కానీ నువ్వు రక్షింపబడక మునుపు నువ్వు అన్యురాలుగా ఉన్నప్పుడే నీ బ్రతుకు బాగుంది. ఇప్పుడు బాగోలా. నువ్వు దేవుని ఎరగక మునిపే భక్తి జీవితం చేసావు, పాపం వైపు వెళ్ళలేదు. ఇప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నావు. ఎందుకో దేవుడు ఇంకా నిన్ను వద్దనుకోలేదు, విసర్జించలేదు. అంటే అర్థం ఏంటి? వద్దనుకోలేదు నిన్ను. దేవుడు విసర్జించిన వారు బైబిల్లో లేదా? సౌలును దేవుడు ఒక రోజున సమూయేలు దైవజనుడు రాత్రంతా ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడట. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? సౌలు కొరకు ఒక దైవజనుడు రాత్రంతా ఏడిస్తే దేవుడు అన్నాడు, నేను విసర్జించిన వాని కొరకు నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నేను వద్దనుకున్నాడిని, నువ్వెందుకు ఏడుస్తావు? వాడి కోసం, ఎవడి కోసం నీ కన్నీళ్ళు కారవాలి? నేను విసర్జించిన వాడి కోసమా అని చెప్పాడు దేవుడు. సౌలును విసర్జించడానికి గల కారణం ఏంటంటే దావీదుతో చెప్పాడు, దావీదు, సౌలునకు దూరం చేసినట్లు నా కృప నీకు దూరం చేయను. నిన్ను శిక్షిస్తాను, కానీ నా కృప నీకు దూరం చేయను. నా దండనతో నిన్ను శిక్ష విధిస్తాను, నా కృప నీకు దూరం చేయను అన్నాడు. కృప దూరం అయ్యింది గనుకనే దేవుడు సౌలును విసర్జించాడు. మనకింకా కృప దూరం కాలేదు గనకనే, ఇంకా ఆయన కృప మన మీద నిలుచుంది గనకనే ఇంత తతంగం జరుగుతున్నా ఇంకా మనము నిర్మూలం కాలేదు. ఆయన కృపగలవాడు, ఆయన బహు కృపగలవాడు గనుకనే అడ్జస్ట్ అయిపోయాడు. ఇంకా నిన్ను వద్దనుకొని ఉంటే ఆ రోజు పోయేవాడివి. వద్దనుకున్న రోజునే ఆదమరిపి డ్రైవింగ్ చేస్తున్నప్పుడే సచ్చోడువు రానివో. వద్దనుకొని ఉంటే నీ భార్యకు నీకు వచ్చిన మనస్పర్ధల
మధ్యలో నీ భార్య ఒకవైపు నువ్వు ఒకవైపు పరిగెత్తి తలుపులు వేసుకున్న రోజునే ఆత్మహత్య ప్రేరేపణ వచ్చి చచ్చిపోయేవాళ్ళు. వద్దనుకొని ఉంటే నువ్వు వేసుకున్న మెడిసిన్ రియాక్షన్ అయి పోయేవాడివి. ఇంకా నిర్మూలం కాలేదంటే అర్థం ఏంటి తెలుసా? అయినా అనండి బహు కృపగలవాడు కనుక అనండి. నువ్వు నీ మీద ఈరోజు నిన్ను గురించే ఇంక వద్దనుకోలేదు కాబట్టి ఆయన కృపగలవాడు కనుకనే మనము అట్టి దేవుని 2 చేతులు ఎత్తి స్తుతిద్దామా? అట్టి దేవుని 2 చేతులు ఎత్తి స్తుతిద్దామా? అట్టి దేవుని 2 చేతులు ఎత్తి స్తుతిద్దామా? మనము నిర్మూలము కాకున్న వారము. ఎందుకని? యెహోవా. ఇక 2వ విషయానికి వస్తున్నాను. మరలా అదే విలాప వాక్యముల పుస్తకం 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. మనం నిర్మూలం కాకపోవడానికి మొదటి కారణం ఏంటి? యెహోవా బహుకృపగలవాడు గనక. రెండోది ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక. ఏంటి చెప్పాలి? వాత్సల్యత అంటే అర్థం ఏంటి తెలుసిన? వాత్సల్యత అనే తెలుగు పదం ఉన్న చోట హీబ్రూలో వాడిన పదం ఏంటంటే, వాత్సల్యత అనే పదానికి హీబ్రూలో అంటే ఈ బైబిల్ గ్రంథం మొదటిది ఏ భాషలో రాయబడింది? హీబ్రూ భాషలో రాయబడింది. అప్పుడు వాడిన పదం ఏంటంటే, వాత్సల్యత అనే పదం ఉన్న చోట హీబ్రూలో వాడిన పదం ఏంటంటే ఎసెద్. ఎసెద్ ఎసెద్ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఓ చంటి బిడ్డపై తన తల్లి మమకారం ఎలా ఉంటుందో, ఓ చంటి బిడ్డ మీద ఓ తల్లి ఏ విధంగా తన కనుదృష్టి, ప్రేమ, మమకారం, సంరక్షణ కలిగి ఉంటుందో దానికి వాడిన పదమే ఎసెద్. అంటే అర్థం ఏంటి? ఆయన వాత్సల్యత నీ మీద ఎలా ఉంది? ఎడతెగక నిలిచింది. ఎలాంటి వాత్సల్యత? ఓ చంటి బిడ్డ మీద ఒక తల్లి ఏ విధమైన బాధ్యత, సంరక్షణ కొరకు బాధ్యతతో కనుదృష్టి నిలుపుతుందో, సంరక్షణతో కనిపెట్టుకుంటుందో, ఓ చంటి బిడ్డ మీద ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆప్యాయత, ఎలాంటి అనురాగం, అప్పుడే పుట్టిన పసికందు మీద ఓ తల్లి ఎలాంటి ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం కలిగి ఉంటుందో, బాధ్యత కలిగి ఉంటుందో, సంరక్షణ కలిగి ఉంటుందో, సేమ్ అదే వాత్సల్యత అంటే. ఓ చంటి బిడ్డ మీద తల్లి కనపరిచే ప్రేమ, అనురాగం, బాధ్యత, సంరక్షణ ఎలా ఉంటుందో సేమ్ అదే వాత్సల్యత దేవుడు నీ మీద ఉంచాడు కనుకనే, నా మీద ఉంచాడు కనుకనే నిర్మూలం కాలేదు. వాత్సల్యత అంటే చిన్న పదంగా ఉందా మీకు? నో. నీకు 15 సంవత్సరాల వయసు కలిగిన కుర్రోడు ఉన్నాడు. 15 సంవత్సరాలు వచ్చినప్పుడు ఉంటా ప్రేమ. చిన్న బిడ్డ పసిగందుగా అప్పుడే పుట్టిన బిడ్డ మీద ఉన్నప్పుడు ప్రేమ, బాధ్యత, సంరక్షణ ఎలా ఉంటుంది? 15 సంవత్సరాలు వచ్చినాక ఎలా ఉంటుంది? చెప్పాలి, మాట్లాడండి. ఏది గొప్ప?
చంటి బిడ్డ మీద ఉన్నప్పుడు ఆ తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది, సంరక్షణ ఉంటుంది. కేయమంటే చాలు ఊరుకుంటుంది. కానీ 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రేమ ఉంటుంది కానీ వాత్సల్యత ఉండదు. వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే ఓ చంటి బిడ్డ మీద తల్లి కనపరిచే విధానమే వాత్సల్యత. హలో బిడ్డ, నీకు మీసాలు గడ్డలు వచ్చి 48 సంవత్సరాలు వచ్చినాయిరా బాబు నాకు, కానీ ఇంకా దేవుడు నా మీద ఓ చంటి బిడ్డ మీద తల్లి కనపరిచిన ప్రేమ, అనురాగం, మమకారం, బాధ్యత, సంరక్షణ ఇంకా ఈడి మీద చూపుతున్నాడు కాబట్టి నిర్మూలం కాలేదు. నాకు 48 సంవత్సరాలు వచ్చింది. 27 సంవత్సరాలు మా ఆవిడతో సంసారం చేసరికి ఆమెకి ఎగుటి వచ్చేస్తుంది. అమ్మో నిన్ను నేను కాబట్టి భరించాను అంటది. ఎవరు? మా పాస్టర్ని అడిగితే నిన్ను నేను కాబట్టి భరించాను, ఇంకొకటి అయితే చెప్పేది నీ సంగతిని అని అంటది. అంటే అదేమైంది? మాట్లాడరు ఏంటండి? చేసుకున్నప్పుడు నన్ను ఉంటుందా? యథార్థాలు చెప్పండి, మీకు ఉంటుందిలే, మీరు చిన్న భక్తి పరులు కదా. నిన్ను కాబట్టి నేను భరించాను అంటే ఏదైనా తేడా వచ్చి ఒక మాట గట్టిగా అంటే నేను కాబట్టి భరించాను అంటది. అనలేక దింగుడు మింగలేక ఎక్కడి దాకా వచ్చి సేవకుండా అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా ఈ మాట అమ్మగారు వాడేవాళ్ళు. నిన్ను నేను కాబట్టి భరించాను, ఇంకొకరైతే భరించుండ్రో, నా జీవితానికి నువ్వు పాలద్రం అయిపోయావు అని మనసులో అనుకుండొచ్చు. సంవత్సరాలు జరిగే కొలది భారం అవుతాను తప్ప ప్రేమ పెరగదు. కానీ దేవుడు నాకు 48 సంవత్సరాలు వచ్చిన ఇంకా ఆయన ఓ చంటి బిడ్డ మీద తల్లి దృష్టి పెట్టినట్లు నా మీద దృష్టి పెట్టి బాధ్యత వహించి సంరక్షణ కలిగి అలాంటి చంటి బిడ్డ మీద కనపరుస్తున్న ప్రేమ, అనురాగం, మమకారం, బాధ్యత, సంరక్షణ ఇంకా నా పట్ల ఇన్ని కోట్ల మంది బ్రహ్మాండమైన విశ్వంలో నా మీద ఇంకా ఆ తల్లి కనపరిచే ప్రేమ లాంటి చంటి బిడ్డ మీద తల్లి కనపరిచే బాధ్యత, సంరక్షణ ఇంకా నా మీద కలిగి ఉన్నాడు కాబట్టి నేను నిర్మూలం కాలేదు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు నిన్ను గురించి కూడా నువ్వేదే అనుకోవాలి. నువ్వెన్నోసార్లు పోయిన ఆదివారం చెప్పేగా, ఎన్ని మారులో అనండి, ఎన్ని మారులో ఆయన్ని దుఃఖపెట్టావు, ఎన్ని మారులో ఆయన మీద తిరుగుబాటు చేశావు, ఎన్ని మారులో ఆయనకి సంతాపం కలిగించావు, ఎన్ని మారులో ఆయనకు బాధ కలిగించావు, ఎన్ని మారులో ఆయన కూలుగా ఉన్నా కూడా ఆయన కోపం వచ్చేటట్టు రచ్చకొట్టుదిలి పెట్టేశావంట. ఎన్ని మారులో ఇలా చేశావు. అయినా ఆయన వాత్సల్యత కలవాడు గనకన ఇంకా నీవు ఓ చంటి బిడ్డలాగా నేను చూస్తున్నాడు కాబట్టి బతికిపోయావు. ఆమెనలేదే, ఓ చంటి బిడ్డలాగా నేను చూస్తున్నాడు కాబట్టి ఇంకా బ్రతికిపోయావు. ఏంటి చేసే పని ఒక్కసారి నాకులాగా నీకులాగా అనుకొని ఉంటే ఈ పాటికి మనం నిర్మూలమయ్యేవాళ్ళ. ఆయన వాత్సల్యత అనే పదానికి ఎదేస్, చంటి బిడ్డ మీద తల్లి కనపరిచేది వాత్సల్యం. ఎదిగిన తర్వాత కనపరిచేది ప్రేమ. చంటి బిడ్డ మీద కనపరిచేది ఏంటి చెప్పండి? వాత్సల్యం. వాడు ఏం చేసుకుంటాడు? ఓ చంటి బిడ్డ ఉందండి, పుట్టిన రోజుల్లో బిడ్డ ఉంది. ఆ బిడ్డ తనకు దానికి ఏం చేసుకోగలడా? చేసుకోలేదు కాబట్టి అన్ని తల్లి అయిపోద్ది. అదే వాత్సల్యం. అలాంటి వాత్సల్యాన్ని మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు కనుకనే మనం ఇంకా నిర్మూలం కాలేదు. ఆయన వాత్సల్య సంపూర్ణుడని వాక్యం చెప్తా ఉంది. చూడండి, కీర్తనలు 78:38. కీర్తనలు 78
38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక, అంటే వాస్తవానికి ఆయన వాత్సల్య సంపూర్ణుడు కాకపోతే నేనేం చేయాలి? నశింపచేయాలి. కానీ ఆయన వాత్సల్య సంపూర్ణుడు గనక వారిని నశింపజేయక వారి దోషము. అందుకు దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు ఎన్ని మార్లు దుఃఖపెట్టినా, ఎన్ని మార్లు కోపం రేపినా, ఎన్ని మార్లు ఆయనకు బాధ కలిగించినా, ఎన్ని మార్లు ఆయన తిరుగుబాటు చేసినా, ఆయన వాత్సల్య సంపూర్ణుడు గనక నిన్ను నశింపచేయక నీ దోషమును పరిహరించినాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు నీ కోసం ఆయన తన కోపాన్ని అణుచుకున్నాడు. అడ్జస్ట్ అయిపోయాడంట. కోపాన్ని కోపం వచ్చిందంట సాల్మన్ రాజు ఎంక చూస్తే, ఈ నేసైతే పోద్దనిపించిందంట దేవుడికి. కానీ కోపాన్ని రేపుకొనక, ఉగ్రతను రేపుకొనక తన కోపాన్ని అణుచుకున్నాడట. ఎన్నోసార్లు నా క్రియలు బట్టి, నీ క్రియలు బట్టి దేవునికి కోపం వచ్చింది. ఎన్నోసార్లు నీ క్రియలు బట్టి దేవునికి కోపం వచ్చింది. కానీ ఆయన వాత్సల్య సంపూర్ణుడు గనక, ఇంకా నేను ఒక చంటి బిడ్డలాగా చూస్తున్నాడు గనక, చంటి బిడ్డ మీద తల్లి కనపరిచిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయ, కనికరము, భద్రత, సంరక్షణ నీ ఎడల కనపరుస్తున్నాడు గనక, వాత్సల్య సంపూర్ణుడు గనక తన కోపమును రేపుకొనక, తన ఉగ్రతను రేపుకొనక, తన కోపాన్ని ఆయనే అణుచుకున్నాడట. అణుచుకొని కోపం వచ్చిందట. కానీ తన కోపాన్ని అణుచుకొని ఏం చేశాడు? మన దోషమును పరిహరించాడు. స్తోత్ర. మనము నిర్మూలం కాలేదు. కారణం ఆయన బహు కృపగలవాడు గనక మనం నిర్మూలం కాలేదు. కారణం వాత్సల్య సంపూర్ణుడు గనక. స్తోత్రం చెప్పండి. ఆయన వాత్సల్యం ఏం చేసిందో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఆయన వాత్సల్యమే నిన్ను సమకూర్చు. చెప్పండి, సమకూర్చింది. లేకపోతే నీ బ్రతుకు ఏమైపోయేది? చెల్లచెదరయ్యేది అనొచ్చుగా. దేవుని వాత్సల్యమే నీ ఎడల చూపెట్టకపోతే నీ జీవితం ఏమైపోయేది? చల్లా చెదరైపోయేది. కుక్కలు సింపునిస్తరైపోయేది. చెట్టుకొకరైపోయేవాళ్ళు. భార్య దారిని భార్య, భర్త దారిని భార్య, భర్త, పిల్లల దారిని పిల్లలు అయిపోయేవాళ్ళు. వాస్తవానికి చెదిరిపోవలసిన సందర్భం వచ్చింది. నీ క్రియలను బట్టి నీ కుటుంబము, నీ జీవితము చెదిరిపోవాలి. నీ బిడ్డల బ్రతుకులు చెల్లా చెదరైపోవాలి. కానీ ఆయన వాత్సల్యము చెదరనీయకుండా మరలా దాన్ని సమకూర్చినది. స్తబలు కూడా దేవుని మహిమపరచండి. ఆ వాత్సల్యమే నిన్ను నిర్మూలం చేయకుండా ఉంది. ఆ వాత్సల్యం ఇంకేం చేసింది? 9వ వచనం కూడా చదవండి. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. 9వ వచనం. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా నుండననియు. ఆయన వాత్సల్యమట. ఇటు చూడండి, నా వైపు చూడండి. అందరి బైబిల్ కాదు, నా వైపు చూడండి. స్క్రీన్ మీద వస్తుంది. స్క్రీన్ వైపు చూడండి. అదిగో ఆయన వాత్సల్య పూర్ణుడై తన కోపాన్ని అణుసుకొని నిన్ను చెదరగొట్టగా సమకూర్చి మరల దేవుడు నీతో ప్రమాణం చేస్తున్నాడంట. నీ మీద కోపముగా ఉండనని, నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకున్నాను. పర్వతములు తొలగిపోయినను, అదిగో పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు.
ఆయన వాత్సల్యమే నీతో మళ్ళీ నిబంధన చేసేటట్టు చేసింది. ఏంటి? వాస్తవాన్ని నిర్మూలన చేయాలి, నిర్మూలన చేయకుండా నాశనం చేయాలి, నాశనం చేయకుండా నిర్మూలన చేయాలి, నిర్మూలన చేయకుండా తన ఉగ్రత పాలు చేయాలి, ఉగ్రత పాలు చేయకుండా తన ఉగ్రతను అనుసుకొని ఆయన వాత్సల్య సంపూర్ణుడు కనుకనే మళ్ళీ ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకున్నాడంట. వీళ్ళ మీద కోపడిని అని చెప్పి ఒట్టు పెట్టుకొని మనతో దేవుడు ఒక నిబంధన చేశాడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను. డాక్టర్ డిజిఎస్ దినకరన్ PWD గ్రౌండ్లో నేను చిన్నతనంలో ఉండగా PWD గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఆ PWD గ్రౌండ్కి వాళ్ళను ఒక 5 రూపాయలు, వీళ్ళను ఒక 5 రూపాయలు అప్పడుకొని, అమ్మ నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాలి, నన్ను ఇది కావాలమ్మని మా అమ్మని బతువులు అడిగితే వాళ్ళ దగ్గర ఒక 2 రూపాయలు, వీళ్ళ దగ్గర ఒక 2 రూపాయలు, వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు అడిగి నా ఛార్జీలకి నాకు అమ్మ డబ్బులు ఇచ్చింది. మా ఊరోళ్ళందరూ కలిసి వెళ్తుంటే నేను కూడా PWD గ్రౌండ్ మీటింగ్కి వెళ్ళాను. సాయంత్రం 4 గంటలకి వెళ్ళి ఆ గ్రౌండ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ గ్రౌండ్లో కూర్చొని ప్రార్థన, చిన్న వయసు నాది, చాలా చిన్న వయసు, 11 సంవత్సరాలు అలా ఉంటాయేమో బహుశా, అంతే, 11-12 సంవత్సరాలు కాదు, 12 కాదు, 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే. 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆ రాత్రి దేవుడు ఆ దైవజనుడి ద్వారా పేరు పెట్టి పిలిచాడు. సల్మాన్, నువ్వు బాలుడవు. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాడు. నీతో చేసిన నిబంధన నిత్య నిబంధన చేస్తున్నాడు దేవుడు. దేవుడు నీతో చేసిన నిబంధన నిత్య నిబంధన, సమాధాన విషయమైన నిబంధన అని ఇదే వచనాన్ని దైవజనుడు డిజిఎస్ దినకరన్ అయ్యగారు ప్రవచనం ద్వారా మాట్లాడితే నాకంత అర్థం అవ్వలేదు, అవగాహన అవ్వలేదు. నా చుట్టూ వచ్చిన, రే బాలుడు అంటే నువ్వేరా, నీతోనే దేవుడు మాట్లాడాడురా, నీతోనే దేవుడు మాట్లాడాడు అంటే ఏడ్చేస్తున్నాను, నాకేం తెలవట్లేదు, ఏడుస్తున్నాను. నీ చర్మ రోగం ఉంది నీకు అన్నాడు. చర్మ రోగంతో నువ్వు బాధపడ్డావు అని రుజువు చేశాడు. అప్పుడు అది నాదని రుజువుపరచబడింది. హల్లెలూయా. ఆ దైవజనుడి నోట పలికిన మొట్టమొదటి ప్రవచనం ఇది. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదో, నా నిబంధన నీ నుండి తొలగిపోదో అన్న దైవజనుడు ప్రవచించాడు. ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని చాలా ప్రయత్నం చేశాం. ఎవరు రానిస్తారండి? ఎవరు రానివ్వలేదు. పెద్ద వాళ్ళు వెళ్ళారు, ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ దైవజనుడిని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడు ఎక్కడ నిలబడ్డాడో ఆ నిలబడిన చోటుకెళ్ళి ఆయన పాదాలు పెట్టిన స్థలంలో మోకరించి, ప్రభువా నీ దాసుని పాదాలు మోపిన స్థలం అయ్యా అని ప్రార్థన చేసుకుని వచ్చేసాను. పిల్లలు, ఈ రాత్రి చెప్తున్నాను, ఆయన వాత్సల్యత మనలో నాశనం చేయాలి, నిర్మూలన చేయాలి మన పాపం. కానీ ఆయన వాత్సల్యత ఏం చేసింది? నిర్మూలము చేయనివ్వలేదు, నాశనము చేయనివ్వలేదు, తన ఉగ్రతను మన మీద కనపడనివ్వలేదు, పైగా మనతోనే ఒక నిబంధన చేసేటట్టు చేసేది. హల్లెలూయా. ఆ నిబంధన ఎలాంటి నిబంధన? సమాధాన విషయమైన నిబంధన, ఎన్నటికీ తొలగిపోని నిబంధన. అసలు ఈ సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడని ఎంతమంది ద్వారా దేవుడు రుజుపరిచాడు అనుకున్నారు? మద్రాసు వచ్చిన మన్నం శామ్యూల్ గారని ఆ దొర ప్రవశించాడు. ఆ దొర చిన్నతనంలో ఇంకా నేను గాయాలతో ఉండగానే నా చలమే చేతులుంచి ఆ దైవజనుని చేత, అమ్మా నీ కొడుకు ప్రపంచానికి పనికొచ్చే ప్రవక్త అని చెప్తే నాకు అర్థం కాలేదు. అసలు ప్రవక్త అనే మాటకు కూడా అర్థం తెలియదు, నాకు తెలియదు, మా అమ్మకు తెలీదు. చిన్నతనం నుండి రూఢిపరుస్తూ వచ్చాడు. ఆ సంకల్పం నుండి తొలగించటానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది.
కానీ దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు. కారణం ఆయన వాత్సల్యత. ఈరోజు చెప్తున్నాను, ఆ వాత్సల్యపూర్ణుడే కనుక ఈ రోజుకి మనం ఇంకా మాట్లాడాలి, నిర్మూలం కాలేదు. ఆయన వాత్సల్యం ఇంకేం చేసిందో తెలిసిన, ఆఖరికి ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకురండి. యెషయా గ్రంథం, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, ఆగండి, తన వాత్సల్యమును బట్టి. అందరనండి ఆ మాట, తన వాత్సల్యమును బట్టి. యెషయా గ్రంథం 63:7లో తన వాత్సల్యమును బట్టి. ఇక టైం లేదు కనుక 9వ వచనంలోకి వచ్చేస్తాం డైరెక్ట్గా. అదే వారి యావత్ బాధలో, అదిగో తన వాత్సల్యమును బట్టి. అక్కడ నుండి చదవండి. తన వాత్సల్యమును బట్టి. 7వ వచనం ఉంది, తన వాత్సల్యమును బట్టి. ఇప్పుడు 9వ వచనంలోకి రండి. వారి యావత్ బాధలో ఆయన బాధను. ఆగండి, ఆ వాక్యం అలా కొంచెం కొడుకు. ఆయన వాత్సల్యమును బట్టి మన బాధలన్నిటిలో ఆయన, మన బాధల్లో ఆయన బాధపడ్డాడట. నెక్స్ట్, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనలను ప్రతికూలతల నుండి రక్షించిందట ఆ వాత్సల్యం. నెక్స్ట్, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. బంధకాలలో నుండి, సాతాను కట్లలో నుండి విమోచించిందట. నెక్స్ట్, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి? నా వైపు చూడండి, తలెత్తండి. ఆ వాత్సల్యము మన బాధల్లో బాధ నొందింది. ఓ చంటి బిడ్డ కడుపు నొప్పితో తల్లడిల్లు పోతున్నాడు, కుక్క పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఆ బాధ అమ్మ కూడా పడదా? మాట్లాడరే అమ్మ తల్లు. ఎందుకు రీజన్ తెలియదు. ఓ చంటి బిడ్డ కిసకిసలు ఆడిపోతున్నాడు, ఊపిరిపోతుంది అన్నందుకు ఎడుతుంటే కన్నపేగు ఆగుద్దా? ఆ బిడ్డ ఎంత బాధపడుతాడు ఈ తల్లి. తన వాత్సల్యము కూడా మనము బాధపడినప్పుడు ఆయన బాధపడిందంట. ఆయన వాత్సల్యంతో బాధపడ్డాడట. మనం ఎన్ని విషయాల్లో బాధపడ్డామో అన్ని విషయాల్లో ఆయన బాధపడ్డాడట. నెక్స్ట్, మన కష్టాలన్నింటిలో, మన ప్రతికూలతలన్నింటిలో ఆయన తన వాత్సల్యము చేత ఒక దూతను పంపి మనలను రక్షించెను. ఆ దూత ఎవరో కాదు, ఆయన వాత్సల్యం ఉంది కాబట్టి ఒక సేవకుని నీ కొరకు పంపించి నీ ప్రతికూలతల నుండి, నీ కష్టాల నుండి రక్షించాడు. ఆ దూత అనే మాట దైవజనుడు. నేను గడిచిన రాత్రే చెప్పాను, యాజకుడు యెహోవా దూత. మలాకి 2:7లో లేదు? యాజకుడు ఎవరు? యెహోవాకు దూత. మరి నీ దగ్గరికి ఆ సేవకుని ఎందుకు పంపాడు దేవుడు? నీ కొరకు ఆ దూతను ఎందుకు పంపాడు దేవుడు? ఆ సేవకుని నీ కాలంలో ఎందుకు నిర్మించాడు? నిన్న ప్రతికూలతల నుండి రక్షించటానికి. నీకు వచ్చే శ్రమల్లో, నీకు వచ్చే ప్రతికూలతల్లో ఆ దూత అయితేనే సరిపోదు నేను రక్షించటానికి. ఆ దూత అయితే నీకు సరిగ్గా పనిచేస్తాడని చెప్పి నీ కొరకు ఆయన వాత్సల్యమును బట్టి నువ్వు బాధపడిన ప్రతి సందర్భంలో ఆయన బాధపడ్డాడు. నీ ప్రతికూలతల్లో నిన్ను రక్షించడానికి దేవుడు తన దూతను నీ కొరకు పంపాడు. దూతను నీ కొరకు ఇచ్చాడు. దూత అంటే ఎవరన్నాను? దైవజనుడే. అందరికీ దైవజనుడు దొరకడండి. సరైన టైంలో నీ జీవితంలో దేవుడు ఒక దైవ సేవకుని ఇస్తాడు. ఆయన వాత్సల్యం అది. అదే దైవజనుడు లేక నశించిపోయే వాళ్ళు ఎంతమంది? అదే దైవజనుడు లేక పాపములో నశించేవారు ఎంతమంది? కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేది ఎంతమంది? కానీ నీ టైంలో ఆయన వాత్సల్యం నీ మీద ఉంది కాబట్టి ఒక దూతను పంపి నీ ప్రతికూలతలోని దేవుడిని రక్షించాడు. అది ఆయన వాత్సల్యం. ఆయన వాత్సల్యం నీ బాధలన్నింటిలో బాధపడింది. ఆయన వాత్సల్యం నీ కొరకు ఒక దూతను పంపి నీ ప్రతికూలతల నుండి రక్షించింది. నీ టైంలో దేవుడు ఆ దూతను పంపించకపోతే ఆయన వాత్సల్యం చూపాడు కాబట్టి తన దూతను పంపి, తన సేవకుని పంపి ఆ ప్రతికూలత నుండి సేవ చేసేసాడు. ఏంటది? వాత్సల్యం. ఏంటి?
ఎవరు వాత్సల్యం? వాత్సల్యం అయింది. పంపింది ఎవరిని? తన దూతని, తన సేవకుని. ఈ టైంలో కొంతమందికి వెలుగు పంచగలిగానని చెప్పి మాత్రం చెప్పగలను. కొన్ని అంధకార జీవితాల్లో నన్ను దీపంగా ఉంచాడని చెప్పగలను. కొన్ని ఇంటికి, కొన్ని కుటుంబాలకు శాశ్వతమైన దీపంగా నన్ను నిలబెట్టడని చెప్పగలను. అనేకుల జీవితాల్లో సంతోషానికి కారణంగా నన్ను చేశాడని చెప్పగలను. అనేకుల బ్రతుకులు వారి పట్ల సంకల్పం నెరవేర్చడానికి దేవుడు నన్ను ఒక వాడుకున్నాడని చెప్పగలను. దానికి కారణం ఏంటంటే నీ ఎడల దేవునికున్న వాత్సల్యం. ఆ వాత్సల్యమే నీ యావత్ బాధల్లో బాధ పొందిందంట. నువ్వు ఏడిస్తే లోకం నవ్వుద్దు బిడ్డ, కానీ నీ బాధలన్నిట్లో బాధపడిందట. ఏంటది? ఆయన వాత్సల్యం. ఆ వాత్సల్యమే నీ కష్టకాలంలో ఓ సేవకుని పంపి, దూతను పంపి రక్షించిందట. ఒక కుటుంబం కోసం 3 పగళ్ళు 3 రాత్రులు గదిలో ఉండిపోయాను, బయటకు రాలేదు. ఏం జరిగింది? ఏమన్నా బాధ పెట్టామా అని ఇంట్లో వాళ్ళు చెప్పబెట్టుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోయాడండి. 3 పగళ్ళు 3 రాత్రులు ప్రార్థనలో ఉండిపోయాను. ఆ కుటుంబానికి కొరకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే బయటకు వచ్చాను. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించలేదు. నా పని అది, దేవుడు నా కొరకు నియమించిన పని అది. నా ప్రభు అప్పగించింది చేశాను. దీనికి కారణం ఆయన వాత్సల్యం నీ మీద ఉంది కాబట్టి ఆ దూతను పంపి ఆ టైంలో నేను సేవ చేశాడు. స్తోత్రం. బాధ నొందింది, నీ బాధల్లో బాధ నొందింది వాత్సల్యం. నెక్స్ట్, నీ కష్టకాలంలోని ప్రతికూలతలకు దూతను పంపి నిన్ను అట్లా రక్షించింది వాత్సల్యం. మాట్లాడాలి. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. నీ ప్రతికూలతల్లో నుండి, బంధకాల్లో నుండి నిన్ను విమోచించింది వాత్సల్యం. నిన్ను ఎత్తుకొని మోసింది. ఎన్ని సంవత్సరాలు ఎట్ట నడిచిపోయాడు అసలు తెలియగలుగుతున్నా? ఇన్ని సంవత్సరాలు అసలు ప్రతికూలతలు ఎలా సాగావు? అరణ్య యాత్రలో, భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో, ఈ అరణ్యములో, విత్తనము వేయదగిన అరణ్యములో, భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో ఐగుప్తులో వేసుకున్న సొప్పు ఇంకా ఎట్ట తెగలేదు బిడ్డ. నీ కాలు ఎందుకు వాపు రాలేదు? 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే నువ్వు నడిస్తేనా? నిన్ను దేవుడు నడవనిస్తేనా? ఆయన వాత్సల్యంతో నిన్ను మోసుకొచ్చాడట, భరించాడట బిడ్డ, భరించాడట. వాత్సల్యంతో భరించాడట. చంటి బిడ్డని ఏ విధంగా భుజాల మీద వేసుకొని అమ్మ తిరుగుతుందో అదే వాత్సల్యంతో నిన్ను మోసుకుంటూ వచ్చాడు ఈరోజు వరకు. నీ కొరకు వెల చెల్లించాడు, విమోచించాడు, వెల చెల్లించాడు. నీ కొరకు ఒక దూతను పంపి రక్షించాడు. ఇవన్నీ దేంతో చేశాడు? ఎవడు మోస్తాడండి? 4 నెలలు మనం భారమైతే ఎందుకు దేవుడు మంచి మరణం ఇస్తే బాగుండు అంటారు లోకం. కానీ పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను నన్ను భరిస్తూనే ఉన్నాడు, మోసుకొని వస్తుంది ఆయన వాత్సల్యం. వాత్సల్యం మనల్ని మోసింది అనండి, మన భారాన్ని భరించింది. ఆయన వాత్సల్యం మన కొరకు ఒక దూతను పంపి మనలను రక్షించింది. ఆయన వాత్సల్యం మన బాధలన్నిటిలో బాధను అందింది. ఆయన వాత్సల్యం మన కొరకైన వెల చెల్లించి మనలను విమోచించింది. స్తోత్రం. ఈ వాత్సల్యము మన మీద ఉన్నది కనుకనే మనం ఇంకను 2 కారణాలు చెప్పాను. నెంబర్ 1, మనము నిర్మూలం కాకపోవడానికి యెహోవా బహుకృప గలవాడు గనక మనము
నిర్మూలం కాలేదు. నెంబర్ 2, ఆయన వాత్సల్యము రోజుకు ఒకలాగా ఉండదు. నీకు అట్టగా ఉంటుంది, నిన్న ఒకలాగా ఉంటుంది, ఇవాళ ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది. నీ వాత్సల్యం ఒకరోజు ప్రేమ పుట్టుకొద్ది, ఒకరోజు ఏమో పుట్టుకురాదు. నీ వాత్సల్యం అట్లాంటిది. నీకు ఇష్టమైంది ఉంటే వాత్సల్యం పుట్టుకొస్తుంది, నీకు ఇష్టం కాదు ఉంటే నీకు ప్రేమ పుట్టుకురాదు. కానీ మన మీద ఆ వాత్సల్యం అట ఆయనకి ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలం కాలేదు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మరలా, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఆయన మార్పు లేనివాడు గనక మనము లయము కాలేదు. అందరనండి. తల్లి ప్రేమ మారచ్చు, నీ బాయ్ ఫ్రెండ్ ప్రేమ మారచ్చు, నీ బాయ్ ఫ్రెండ్ ప్రేమ మారచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ మారచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేనివాడు, మారనివాడు. కనుకనే మనము నీ ఎడల ఆయనకున్న సంకల్పము అలాగే ఉంది, మారలేదు. అనండి. నీ ఎడల ఆయనకున్న సంకల్పం, నీ ఎడల ఆయనకున్న ప్రేమ, నీ ఎడల ఆయనకున్న కటాక్షం, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశము, ప్రేమ, సంకల్పము మారలేదు, అలాగే ఉంది. నేను చాలాసార్లు మారిపోయా, అవసరం వెళ్ళేలాగా. ఏసై నన్ను బతికించినా కూడా చాలాసార్లు మారాను, అవసరం వెళ్ళేలాగా. కానీ యేసయ్య నా ఎడల మాత్రం ఎప్పుడు మారలేదు. ఆయన ఆ రోజు నన్ను బ్రతికించిన రోజు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా నా ఎడల ఉన్న సంకల్పం అలాగే పెట్టుకొని అదే నెరవేర్చడానికి పనిచేస్తున్నాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు కనుకనే నువ్వు గంటకు మారిపోతావు, నిమిషానికి మారిపోతావు. అసలు ఏ టైంలో ఎట్టయిపోతావు అర్థమై సాక బుర్రపిక్కోవాల్సి వస్తుంది. బాబోయ్, నిన్ను భరించడం చాలా కష్టం. మీ ఆయన కాబట్టి నేను భరిస్తున్నాడు, మీ ఆవిడ కాబట్టి నేను భరిస్తుంది. బిడ్డ, కాళ్ళు కడిగి రాత్రి కనేదానం అంటున్నా. తప్పేముంది? మీ ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకో, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఎన్నాళ్ళు నువ్వు నన్ను భరించేవాను. అట్టగే మీ ఆయన్ని నువ్వు కడుగమ్మా. బాబు, నువ్వు కాబట్టి నన్ను భరించేగాను, ఇంకొకడైతే నేను అలకేసి కూడా చంపేసాడు బాబు, హ్యాపీ న్యూ ఇయర్ బాబు, ఇంకెప్పుడు అట్ట ఉన్న బాబు అని చెప్పు. భరిస్తున్నాడు, స్తోత్రం. నాలాంటివాడైతే ఎత్తిని అలకేసి కొట్టేసాడు ఈ పాటికి. నేను మంచివాడిని అనుకున్నానండి. యేసయ్య మార్చాడు కాబట్టి మంచివాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ ఆయన అంత మంచోడు కాబట్టి నిన్ను భరించాడు. కానీ యేసయ్య మార్పు లేనివాడు. స్తోత్రం. మారనివాడు, మార్పు లేనివాడు. మనం మారిపోయాం, ఆయన మారలేదు. ఆయన మార్పు లేనివాడు కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు. మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. అయ్యే చేయాలనుకుంటున్నాడు, వాటినే నెరవేర్చాలనుకుంటున్నాడు, వాటి కోసమే పనిచేస్తున్నాడు. అవే మన జీవితంలో నెరవేరాలని ఆయన పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. కనుకనే ఇంకా మనం నిర్మూలం కాలేదు, లయం కాలేదు. నేను ముగిస్తున్నాను. మనము లయం అవ్వాల్సింది, నిర్మూలం అవ్వాల్సింది. కానీ మనం ఇంకా నిర్మూలము కాలేదు, లయము కాలేదు. కారణం నెంబర్ 1, యెహోవా బహుకృప గలవాడు. అనండి. 2,
ఆయన వాత్సల్యము ఎడతెగక, అలాంటి వాత్సల్యం ఒక చంటి బిడ్డ మీద ఎలాంటి ప్రేమ, మమకారం, బాధ్యత, ఆతృత, టెన్షన్, భద్రత, సంరక్షణ ఉంటుందో సేమ్ అవన్నీ కలిపి వాటన్నిటి అర్థం ఏంటి? వాత్సల్యం. అలాంటి వాత్సల్యమే యేసయ్య మన మీద ఉంది కాబట్టి మనము నిర్మూలం కాలేదు. మూడవది, ఆయన మార్పు లేడు వాడు కనుక మనము నిర్మూలం కాలేదు.